అక్కడైతే ఎక్స్ట్రా మిగిలింది, పైకి వేస్తూ ఉన్నాడు. ఇక ఉండేదేం పెద్దగా లేదు గడ్డి అని చెప్పేసి మధ్యలో ఎందుకు కట్టాలని ట్రాక్టర్ అయితే ఇంక ఇంటికి బయలుదేరింది. ఇప్పుడు అనిల్ నిల్లాగేవి అట్లా రావాలా, అట్లా రా, నిల్లాగేవి నిల్లు. ఈ మళ్ళీ అయితే నీళ్ళు ఆగినాయి, అందుకే ట్రాక్టర్ వచ్చేసి ఇంకో రూట్లో నుంచి రమ్మని చెప్పాము, అందుకే వెనక్కి వెళ్తూ ఉన్నాడు. అయిపోయింది కాబట్టి మా అల్లుడు అయితే ఒక దాంట్లోకి టిఫిన్ బాక్స్ సంచి పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. పేరు వచ్చేసి వంశీ, వీడి పేరు. మిగతా మంది అయితే ఇంకా నిచ్చెన మోసుకొని అక్కడ ట్రాక్టర్ వస్తుందని గినం అయితే సాఫ్ చేస్తూ ఉన్నారు. తెల్లారుజామున చలి వేస్తుందని అందరూ అన్నీ తెచ్చుకున్నారు. అప్పుడైతే అన్నీ ఇప్పుడు ఒకటికే బరువు అయిపోతున్నాయి. మొత్తం పత్తి కట్ట అయితే నరికే ఇక్కడ కాలువ ఉందని చెప్పేసి ఈ మాదిరిగా చేశారు. వాడు అంతవరకు బోర్డురా దేవేంద్ర. కాదా నీల్ దిగిన తల్లి ఎక్కేయాలి చూడడా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీన్ని గట్టెక్కిందంటే ఇక రోడ్డు ఎక్కినట్టే. మోపులు నిదానంగా ఇస్తే అట్లా అడపడాలు ఇప్పుడు పడదు, మా టాంగి పెరుక్కుంటారు. మా పచ్చడికల్ వద్దు, ఇదే సర్కిట్ రావాలి. ఇదే అప్పుడు ఏమన్నా మనం చక్కగా వచ్చి కట్ చేసుకోమా. ఇంకా ఇక్కడే పోమని కావాల్సి ఉంటే అక్కడికైనా గుంటున్నారు సరే. అనిల్ కాదు ఇక్కడ పక్క కానీ చూసుకో, ఇక్కడ పక్క ఎక్కువ వచ్చినట్టున్నా చూడు, కొంచెం వెనక్కి పోయి అటు ఇటురా. కట్టేస్తుంది కాదు చిన్న జాగ్రత్త కరెక్ట్ ఏమంటాను. కొంచెం పది కట్టేస్తుంటే పది కట్టేస్తుంటే అదే పది కట్టే తెచ్చేస్తుంది. రైట్ రైట్ కాదుగా ఇటు వస్తాడబ్బా.
వెనక్కి రాయి పెడదాం ఏదన్నా రాయి పెడతాం రావద్దురా కట్ చేస్తాం అసలు ఎక్కలేదా ఇది గుంత ఉండదా తెలిసిందా మనం చూసాడా లేదా లేదా రాళ్ళా లేదా లేదా తెలిసినప్పుడు మధ్య లేదా కాదు మామా లేదా ఏం కాదు ఇంకా అయితే మరి ఏంటిది పోవాలి మరి మగోడా మగోడా మనం వెనక్కి బొర్ర వేసి ఉండేది టాట మరి మనం అట్టే పెరిగేది మరి ముందర మొత్తానికైతే రోడ్డు ఎక్కేసింది ట్రాక్టర్ ఇక తాపికి వెళ్ళిపో 1 గంటలో ఊరు ముడుతుందేమో